చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా. మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హోమ్, అన్ని డిపార్ట్మెంట్స్ కి ఏంటంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తుంది. అది సెంట్రలైజ్ డేటా పాయింట్ ఒకటి. రెండోది, ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసాం. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీ అందరు కూడా యాక్సెస్ ఉంది, లేకపోతే మీకు ఇస్తాం. అది ఆన్లైన్, అందరు చూసుకోవచ్చు. అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం. చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ హిట్ అవుతుంది, ఎవరు ఏం చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక భాగం, డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి, దాని తర్వాత చేయాలి. బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనరల్గా రెవెన్యూకి వెళ్తాం, డిపార్ట్మెంట్స్ వేరే. ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతుంది, ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు, ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్ గా చేసేటట్టు. ఆ ఇంటిగ్రేషన్ టైట్ గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం. కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే. సారీ, ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు, మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో కూడా మాట్లాడాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎర్రకాలువ పొటెన్షియల్ గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంట్రల్ ఇక్కడ తీసుకున్నాం. ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలతో మాట్లాడా, ఎంపీలతో మాట్లాడా, అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం. కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమన్నాం. రేపు అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమన్నాం, గ్రామాలకు వెళ్ళాలి, పంట పొలాలకు వెళ్ళాలి, మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీ చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది. సో అందరినీ మీరు చూస్తే ఇప్పటికీ